ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జిలుగుమిల్లి వద్ద నేమి ఆయుధాగారం ఏర్పాటు జిల్లాకు వరం వంటిదని, ఈ ప్రాజెక్టు వల్ల పోలవరం నియోజకవర్గంతో పాటు ఏలూరు జిల్లాకు కూడా పేరు వస్తుందన్నారు. దేశంలో ఎన్నో ఆయుధ డిపోలు ఉన్నాయి, భద్రతా పరంగా ఎటువంటి ముప్పు లేదన్నారు. కేవలం 1666 ఎకరాల్లోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. భూమి కోల్పోయే రైతులకు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద పరిహారం చెల్లిస్తామని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కంటే ఎక్కువ ఈసారి 70 ఏళ్ళు ఎప్పుడూ లేదు ఆ రేటు. 430 రూపాయలు టొబాకో రైతులకి రేటు వస్తుంది. అలాగే ఇవాళ మీరందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా 100% ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1 crore రూపీస్ హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం. ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన పనులు ఎన్ని పెట్టామో అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ 74 కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది. ఇవాళ 74 కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది. అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా ఇవాళ 19,000 రూపాయలు రేట్ వస్తుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. మనము అక్వా కల్చర్ని కూడా మన కంట్రీలోనే అక్వా కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వా ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది, మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము, అలాగే ప్రాన్ కన్జ్యూమ్ చేస్తాం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రమోషన్ చేసుకొని ఫిష్ అక్వా కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. మన లోకేష్ గారు కూడా అందరితో అక్వా ఫార్మర్స్తో కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకుంది. మనము ఇప్పుడు ఉండే ఇష్యూ ఉంది, ఎలాగ సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ గురించి కూడా మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఇంకా అక్వా ఫార్మర్స్ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం. అలాగే కొల్లేరు ఇష్యూ గురించి కూడా వచ్చే రోజుల్లో ఇవాళ అంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి అలాగే అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లారిటీ సుప్రీంకోర్టు కమిటీకి వెళ్ళింది. వాళ్ళందరూ ఒక్కసారి ఇంకా రివ్యూ చేస్తున్నారు. మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రివ్యూలో ఒక క్లారిటీ వచ్చింది. వచ్చే రోజుల్లో డేటు మనకి హియరింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. హియరింగ్ డేటు వచ్చిన తక్షణమే ఆ హియరింగ్ డేట్లో ఏం అవుట్కమ్ వస్తుందో చూసి ఆ అవుట్కమ్ బట్టి మనము ఎలాగ రియాక్ట్ అవ్వాలి అనేది వర్కౌట్ చేస్తున్నాము. లాయర్లతో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. కొల్లేరు ఇష్యూని ఒక శాశ్వత